ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఎంతమంది అంటారు, నా నోటి పైన నాకు కంట్రోల్ లేదండి, నేను నోరు జారుతూ ఉంటానండి. నా దేహం పైన నాకు కంట్రోల్ లేదు, నా చేయి పైన నాకు కంట్రోల్ లేదు, నా ఇచ్చల పైన నాకు కంట్రోల్ లేదు. లేకపోతే ఏదో ఒక విషయంలో మనకి కంట్రోల్ లేదు. అది చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది, వాట్ హ్యావ్ ఐ డన్, నేను ఏం చేస్తాను అనిపిస్తుంది కదా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్న వారిలో వాట్ హ్యావ్ ఐ డన్ అనే కన్విక్షన్ ఉంటుంది, ఒప్పుకోలు ఉంటుంది. అది కూడా లేదంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ఎప్పుడు కూడా ఒప్పుకోలు ఉంటుంది, నేను ఏం చేశాను, నేను ఏదో ఉద్రేకంలో చేస్తాను, ఉద్రేకంలో మాట్లాడాను, వాట్ హ్యావ్ ఐ డన్ అనే రియలైజేషన్ ఉందా? అయితే అటువంటి రియలైజేషన్ ఉన్న వారు ఏం చేస్తారు తెలుసా? ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించు ప్రభా, తప్పు చేశాను ప్రభా, తెలిసి తెలియక చేశానయ్యా, దేవ కంగారులో చేశాను ప్రభా, అనాలోచితంగా చేస్తాను ప్రభా అని ఎవ్రీడే రిపెంటెన్స్ అవసరము ప్రతి క్రైస్తవ జీవితానికి. ఎంతమంది అంగీకరిస్తారండి? అంగీకరించే వారు ఉంటే ఆమెనని చెప్పండి.